మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అయితే ఈ యొక్క మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు ద్వితీయంలో సంచారం చేయడం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి అవకాశాలు లభించడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, ఎవరితోనైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మంచి పటుత్వం ఉండడం, మీ యొక్క మాటలకి ఎదరవాళ్ళు ముగ్ధులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే స్థిరచరాస్తులు అలాంటివి కూడా వాళ్ళకి కాస్త కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే విద్యార్థులు కాస్త కొంచెం, అంటే వీళ్ళకి చూసుకున్నప్పుడు చతుర్థ స్థానం అయ్యేటప్పటికీ విద్య వస్తుంది. కాబట్టి ఈ అయితే చతుర్థాధిపతి అయిన బుధుడు నీచపడతాడో మార్చి 7 నుంచి 27 వరకు, అలాంటప్పుడు మాత్రం కాస్త విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త ఆ సమయంలో జాగ్రత్త అనేది వ్యవహరించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ఏదైతే ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా ఇక్కడ వీళ్ళకి ఏదైతే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఉందో వాళ్ళు కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో అప్పుడప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు కూడా వాళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఇక్కడ రాజకీయము, అలాగే క్రియేటివిటీ, వివాహాలు, సంతానము, అలాగే ఇంకా చెప్పుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఎంతవరకు ఎవరితో పంచుకోవాలో అంతవరకునే పంచుకోవడం అనేది ఉత్తమం. అలాగే వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటారు. నూతన పరిచయాలు అవుతాయి. నూతన పరిచయాలు కూడా లాభానికి దారితీయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో కానీ చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ వాటిని కూడా ఓవర్కమ్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. గొడవల వరకు పూర్తిగా వెళ్ళిపోతారని చెప్పుకుందుకు లేదు, కానీ వాటిని కూడా ఓవర్కమ్ అవుతారు. అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్థికపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఎదగడానికి ఎక్కువగా వీళ్ళకి గురుబలం అనేది చాలా అవసరం, అంటే ఇంకా అవసరం ఎక్కువగా. అందుకు వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ఈ యొక్క దత్త చరిత్ర పారాయణ చేయడం అనేది చాలా అవసరం. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే వ్యయాధిపతి అయిన కుజుడే అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఈ యొక్క స్థాన మార్పు అనేది జరుగుతోంది. కాబట్టి
ఇలాంటి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొద్దిగా జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని గుర్తింపు, లేకపోతే వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా దత్త చరిత్ర పారాయణ చేయడం, లేదా దత్తాత్రేయుల యొక్క ఏదో ఒక నామాన్ని పట్టుకుని ప్రతిరోజు దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదు అంటున్నారు, ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40 నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ 12 రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డేటు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.